మీలో సజ్జ రొట్టెలు చూడండి ఎలా చేస్తారో. ఎంతమందికి తెలిసి ఇలా సజ్జ రొట్టెలు చేయడము, సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు చూడండి. కొంచెం ఓపిక ఉంటే చాలు ఎంత చక్కగా చేసుకోవచ్చో రొట్టెలు, చక్కగా ఈజీ మెథడ్లోనండి. ఇలాంటివన్నీ మనం పల్లెటూర్లలో చూస్తుంటాము. ఇలాంటివి చూడండి, మేమైతే ఊరు వెళ్ళినప్పుడు ఇలా కట్టెల పొయ్యి పెట్టుకొని రొట్టెలు చేసుకొని చక్కగా చూడండి మేము ఎంత చక్కగా రొట్టెలు కట్టెల పొయ్యి మీద కొంచెం ఓపిక ఉంటే చాలు చక్కగా చేసుకోవచ్చు. చూడండి సజ్జ రొట్టె చేయడం కూడా ఏ రొట్టెలైనా కొంచెం ఓపిక ఉండి చేసుకుంటే చాలా ఈజీని ఓపిక కావాలి మెయిన్. చూడండి ఎంత చక్కగా ఇది పిండి కలుపుకోవడంలోనే రొట్టె కొట్టడంలో కూడా టెక్నిక్ ఉంటుంది. అట్లా చూడండి రొట్టె వేయడం కూడా పెంక మీద చక్కగా ఇలా చూడండి అట్లా బోర్లించేస్తే దాని మీదకి వచ్చాక చక్కగా దాన్ని మీచుకోవచ్చు. ఎంత పలసగా అంటే అంత పలసగా చేసుకోవచ్చు. తినలేని వాళ్ళు కూడా తినచ్చు. అలా కొద్దిగా నీళ్ళు నిలకరించాలి. కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఎంత మనం హైదరాబాద్లో ఉండి స్టవ్ మీద చేసుకున్నా కానీ అది వేరు. మేము అప్పుడప్పుడు అలా పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు కట్టెల పొయ్యి పెట్టుకొని చక్కగా మా అక్క చెల్లెళ్ళందరము అలా చేసుకుంటాము. చూడండి మేము ఎంత చక్కగా చేసుకుంటున్నామో. అది ఎంత టెక్నిక్ చెప్పాంగా పిండి పిసకడంలో ఉంటుంది. ఇలా రొట్టె చేయలేని వాళ్ళు కొంచెం బాగా వేడి నీళ్ళు మరగబెట్టేసి అందులో పిండి పోసి ఒక్క 5 మినిట్స్ మూత పెట్టి ఉంచి తర్వాత రొట్టె చేస్తే మనకు చపాతీ కర్రతో అయినా చేసుకోవచ్చు. చూడండి ఇది సన్న మంట మీద చేసుకోవాలి. ఇలాంటివన్నీ ఎవరికి తెలుసండి చెప్పండి. ఇప్పుడు మన పిల్లలకు తెలియదు, ఎవ్వరికి తెలియదు. మనమే తగ్గిపోయాం. మనం హైదరాబాద్లో అందరం ఉండేసి మన పిల్లలకు తెలియకుండా పోతుంది. చూడండి ఇలా పిండి బాగా పిసుక్కోవాలి. ఎప్పుడైనా సరే పిండి మర్దన అయితేనే రొట్టె మంచిగా వస్తుంది, లేకపోతే అంతా విప్పుకుపోతుంది. చూడండి ఇట్లా బాగా చేసుకొని బాగా రౌండ్గా కూడా చక్కగా చేసుకోవాలి. రౌండ్ కూడా పక్కన ఎక్కడ పగుళ్ళు ఉండకూడదు. పగుళ్ళు ఉంటే రొట్టె అంతా విరిగిపోతుంది. విరిగి లేకుండా చూడండి ఇట్లా వేసేసుకొని చక్కగా దాని మీద వేసి ఎప్పుడైనా సరే రొట్టె కొట్టడం కూడా ఒక టెక్నిక్ ఏంటంటే రొట్టె కొట్టేది కూడా చివర్లో కొట్టాలి, ఎప్పుడు మధ్యలోనే కొట్టకూడదు. మంట చూడండి అంత మంట మండుతున్నా సరే ఎలా కాలుతున్నాయో రొట్టెలు మాత్రము మాడకుండాను. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద అగడుతోనే చక్కగా కాలుతాయి. చూడండి రొట్టె కొట్టడం కూడా ఒక టెక్నికే. అలా వేళ్ళతో ఒత్తుకుంటూ పోతారు చూడండి. ఎప్పుడైనా సరే మధ్యలో కొట్టకుండా చివర్లో కొట్టుకుంటూ పోతే మనకు రొట్టె ఎంత పెద్దగంటే అంత పెద్దగా సాగిపోతుంది. చూడండి ఇవి తెలంగాణలో ఎక్కువగా చేస్తారు రొట్టెలు. మేము చిన్నప్పుడైతే ఒక 35-40 ఇయర్స్ బ్యాక్ మేము పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు మా నానమ్మలు మా అమ్మమ్మలు వాళ్ళైతే అప్పుడు మేము కొంచెం చిన్నగా ఉన్నప్పుడైతే మా నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇసిరేవాళ్ళు. ఏ రోజు పిండి ఆ రోజు ఇసురాయిలో పోసి ఇసురేసి మళ్ళీ ఈవినింగ్ రొట్టెలు చేసేవాళ్ళు. మళ్ళీ సాయంత్రం ఇసిరి మళ్ళీ పెట్టుకొని 2 పూటలకు ఒకటేసారి విసురుకొని పెట్టుకొని అప్పుడంతా లేవు ఏమున్నాయి. అందుకే వాళ్ళు అంత హెల్తీగా ఉన్నారు. చూడండి పూర్వం ఎవరన్నా చూస్తే మన అమ్మమ్మ వాళ్ళు కానీ ఎవరన్నా లావు ఉన్నారా? లేరు. ఇలా కాళ్ళ మీద కూర్చొని రొట్టెలు కొట్టేవాళ్ళు చక్కగాను. ఇసురుకునే వాళ్ళు పిండి ఇసురుకొని రొట్టెలు చేసుకొని ఏ దోశలు ఇడ్లీలు ఏమున్నాయండి. ఎవరైనా చుట్టాలు వస్తే పూరి చేసేవాళ్ళు తప్పితే ఏది చేసేవాళ్ళు కాదు మా చిన్నప్పుడైతే. మా తెలంగాణలో అయితే ఇంకా మరి నాకు ఆంధ్ర సైడ్ మాత్రం తెలియదు. చూడండి ఇలా చక్కగా ఎవరైనా వస్తేనే పూరీలు చేసేవాళ్ళు తప్పితే రోజు 2 పూటల రొట్టెలు చేసేవాళ్ళు. మార్నింగు ఈవినింగ్ రొట్టెలే తినేవాళ్ళు. ఓన్లీ మధ్యాహ్నం ఒకటే అన్నం తినేవాళ్ళు. ఇప్పుడు చూసారా మనం అన్నీ అదే పాటిస్తున్నాం. మళ్ళీ మనం అంతా వెనకటిలాగానే మళ్ళీ వచ్చేసాము. ఇప్పుడు మనం అన్ని రొట్టెలే తింటున్నాం. ఎవరైనా అన్నం తినడానికి ఇష్టపడుతున్నారా? రొట్టెలు చేసుకోరాని వాళ్ళు కూడా దీంట్లోనే దోశలు పోసుకొని తింటున్నారు, అన్నం వండుకొని తింటున్నారు. అది బరకగా చేసుకొని రవ్వలాగా చేసుకొని. చూడండి ఇలా ఓన్లీ నీళ్ళు చిలకరించడమేనండి రొట్టేసినాక. సన్న మంట మీద కాల్చుకుంటే మనకు రొట్టె మాత్రం యమ టేస్టీగా ఉంటుంది. మీకు ఏ గ్యాస్ పొయ్యి మీద వాడుకున్నా మనకు అంత టేస్టీ రాదు. ఇవన్నీ మనం పల్లెటూర్లలోకి వెళ్ళినప్పుడు ఇలాంటివి చేసుకోవాలి. మన పిల్లలకు కూడా చూపించాలి. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇప్పుడు దోశలలో అలా అన్నిట్లలో మనం పోస్తున్నాము. గానుగ నూనె వాడమంటారు. ఎంతమంది వాడతారు? అది చాలా కాస్ట్లీగా ఉంటుంది కదా, అందుకే ఎవరు వాడు. చూడండి మేము నాటుకోడి వండుకొని సజ్జ రొట్టె చేసుకొని తిన్నాము. సూపర్ టేస్ట్గా ఉందండి. అందరూ కూడా పల్లెటూర్లలోకి వెళ్ళినప్పుడు ఇలా ప్రయత్నించండి. మీ అనుభవాలు నాకు చెప్పండి ఎలా ఉందో ఏంటో. దాని టేస్ట్ కనుక చూస్తే మీరు ఎప్పుడు కనుక వదిలిపోరు అండి. అంత మంచి సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా పల్లెల్లోకి వెళ్ళినప్పుడు ఇలా రొట్టెలు చేసుకొని, నాటుకోడి కాకపోతే మామూలు కూడా అనుకోండి, ఇది పప్పులోకైనా సరే మనం ఏ చట్నీలో పెట్టుకొని పెరిగేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా దాని టేస్ట్ ఇంకా దేని మీదకి రాదండి. మీరందరు తిని ఎలా ఉందో చెప్పండి నాకు. నాటుకోడి సజ్జ రొట్టె దీని టేస్ట్ సూపర్.
లోకాం సమస్తాం సుఖినో భవంతు.